పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ చాలా రోజులైంది. ఒక మంచి కథ ఏదైనా చెప్పరా? కథలు చెప్పడం అన్నది, కథలు వినడం అన్నది మనకే కదమ్మా. పూర్వకాలంలో గురుకులాల్లో గురు శిష్యుల మధ్య కూడా ఉండేది. శిష్యులకు ఏదైనా విషయం బాగా తెలియజెప్పాలి అంటే గురువులు ఓ చక్కని కథ రూపంలో చెప్పేవారు. ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదమ్మా అది. అంత ఈజీగా మర్చిపోలేం. పైగా ఆ కథలన్నీ కల్పనలు కావు, వాస్తవమైన సంఘటనని వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయం అర్థం కావడానికి ఆ సంఘటనను ఆధారం చేసుకుని చెప్పేవారు. అట్లా చెప్పినటువంటి దాంట్లో ఉపనిషత్తుల్లో కొన్ని కథలు ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే ఒకసారి దేవతలు, రాక్షసులు, మనుషులు వీళ్ళ మధ్య వీళ్ళ స్వభావాల్లో తేడా ఏమిటి అని తేల్చుకోవడానికి దేవతలు ఏం చేశారట అంటే ఒక మంచి విందు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? దేవతలు అంటే దేవతల్లో అధికారులు అన్నమాట ఏర్పాటు చేశారు. చక్కని బంగారు బల్లలు ఉన్నాయి, చక్కగా బంగారు దాంట్లో పళ్ళాలు ఉన్నాయి, రుచికరమైనటువంటి రకరకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. అందరూ వడ్డించేశారు. అందరినీ చక్కగా ఔపోసన పోసారు. మరి వాళ్ళు ఔపోసన లేదే తినరు కదా, ఔపోసన పోసారు. ఇంకా తినండి అన్నారు. తినండి అనగానే వీళ్ళు చెయ్యి విస్తట్లో పెట్టి కలుపుకున్నారు. ఎవరు? అందరూ దేవతలు, మానవులు, రాక్షసులు ఇలా చేతిలో కలుపుకున్నారు. అంతే, ఈ చెయ్యి ఇంతే రాదు, కదలదు. ఇప్పుడు ఎలా నోట్లో పెట్టుకోవాలంటే ఎట్లా? చెయ్యి వంగితే కదా నోట్లో పెడుతుంది. ఇలా కర్రలాగా ఉంది. ఏం చెయ్యాలి? ఏం చేస్తా? అదనమాట పరీక్ష. అలా చూస్తే మానవులు ఏం చేశారట, ఎదురు బదురుగా కూర్చున్నారు కదా, తన చేతిలో ఉన్నది ఎదుటివాడి నోట్లో పెట్టాట. ఓకే. ఎదుటివాడు వీడి నోట్లో పెట్టాడు. ఇది మానవుల లక్షణం. రాక్షసులు ఏం చేశారట, చెయ్యి కదలట్లేదు కదా, వంగి ఇలా నోటితో పిస్తట్లో నోరు పెట్టుకుని తిన్నారు. అలా చెయ్యి కాకుండా నోటితో నేరుగా తినేది ఎవరు చెప్పండి అమ్మా? జంతువులు. దేవతలు ఏం చేశారట, ఎట్లాగూ తమకి చెయ్యి ఎలాగో కదలటం లేదు కదా, మీరు తినండి అని అందరికీ వదిలేశారట. చూడండి, 3 రకాల స్వభావాలు ఉన్నాయి. ఒకటేమిటంటే ఒకళ్ళకొకళ్ళు పెట్టుకోవడం తమకి వీలు కానప్పుడు. ఇంకోటి ఏమిటంటే ఏది తల్లకిందులైనా ఎట్టా అయినా సరే ముక్కుతో అయినా నోటితోనైనా ఎట్టాగొట్లా తినేద్దామని తినడం, అది రాక్షసత్వం. నాది నాకే, పొరపాటును కూడా ఇంకోళ్ళకి పెట్టను అనేది రాక్షసత్వం. అవకాశం లేదు కదా, ఇతరుల కన్నా ఉపయోగపడుతుంది కదా అని ఇచ్చేసేయడం దేవతల లక్షణం. అలా నిర్ణయం చేశారట. దీనివల్ల ఎవరు మనుషులు, ఎవరు రాక్షసులు, ఎవరు దేవతలు అని తెలుస్తుంది. ఇక్కడ నిజం చెప్పాలంటే దేవతలు, రాక్షసులు, మానవులు అన్నది దేవలోకంలో చేశారా అంటే, నిజానికి దేవలోకంలో ఈ కార్యక్రమం అంతా నిర్వర్తించిన వాళ్ళు దేవతలే కదా. మళ్ళీ దేవత లక్షణం తెలియజెప్పడం దేనికి కదా ప్రశ్న రావాలి వింటున్న పిల్లలకి. మరి ఈ రాక్షసుల దగ్గరికి వెళ్ళాక పక్కన మానవులు ఉంటే మానవుల్ని తినేయకుండా రాక్షసులు ఉండగలరా? ఇది ఇబ్బందే కదా. ఇదంతా కూడా ప్రతీకాత్మకంగా చెప్పారంటే సింబాలిక్గా చెప్పింది. ఎక్కడో దేవతలు, ఎక్కడో రాక్షసులు కాదు, ఇక్కడ మానవుల్లోనే మనుషులు ఎవరు, రాక్షసులు ఎవరు, దేవతలు ఎవరు అని తెలియడానికి. ఈ యొక్క విషయంతో తెలుసుకుంటారా నాయనా అని తెలుసుకోవడం అంటే ఇతరులకు పెట్టేవాడు, తాను కూడా తీసుకునేవాడు మనిషి. ఇతరులకు పొరపాటును కూడా పెట్టనటువంటి వాడు రాక్షసుడు. మాకు అక్కర్లేదులే, మీరు తీసుకోండి అన్నటువంటి వాడు దైవత్వం కలిగిన వాడు. ఈ విధంగా మనుషుల్లోనే ఈ 3 రకాలు ఉంటాయి అని చెప్పడానికి మనకు ఉపనిషత్తులో ఈ కథ చెప్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు మనం కళ్ళు తెరిచి చూస్తే ఈ 3 రకాల మనుషులు మనకు కనపడతారా? కనపడరా? 100% కనపడతారు. సో మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం అన్నది మీరు కూడా, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అన్నది కమెంట్ చేయండి. మనం ఎవరం, ఈ కథకి మనం పెట్టుకునేటటువంటి శీర్షిక ఏమని పెట్టుకోవచ్చు? కథకు ఒక శీర్షిక పెట్టాలి కదా. మనం ఎవరం? మనం ఎవరం? మనుషులమా, రాక్షసులమా,
దేవతలమా? ఈ రోజుల్లో ఈ కథ చాలా చాలా అవసరం అమ్మ. ఆ. అసలు ఉదయం న్యూస్ తెరిస్తే, ఫోన్ తెరిస్తే భయంకరమైన న్యూస్లు. తల్లి లేదు, తండ్రి లేదు, అసలు వావి వరుసలే లేవమ్మా. కూతురు తల్లిని చంపడం, తల్లి కొడుకుల్ని చంపడం. సరే, ఒకప్పుడు ప్రియుడు ప్రియురాలు వీళ్ళు ఏర్పాట్లు చేసుకునే భార్యల్ని భర్తల్ని చంపడాలు విని అయ్య బాబోయ్ అనుకున్నాం. ఇప్పుడు కొడుకులు పిల్లలు తల్లిదండ్రులు చంపుకోవడం ఏంటి ఒకళ్ళనొకళ్ళు? భయంకరంగా ఉంది. మొన్న ఒక కుర్రవాడు అంటున్నాడు, నేను పిల్లలతో మాట్లాడుతూ ఉంటా, కాస్త డిప్రెషన్లో ఉన్న వాళ్ళతో 2 గంటలు 3 గంటలు మాట్లాడతా. అట్లా మాట్లాడుతుంటే ఒక కుర్రాడు చెప్తున్నాడు నాకు, ఏముంది ఈ రోజుల్లో అమ్మమ్మ గారు, ఏం లేదు, తల్లి పిల్లలు ఏమిటి చంపుకోవడానికి, అది కూడా లెక్కలేదు, అందుకని ఈ ప్రపంచం చూస్తే విరక్తి పుడుతోంది నాకు అన్నాడు. ప్రపంచంలో అందరూ వాళ్ళు లేరు నాన్న, అక్కడొకళ్ళు ఉంటారు. మొత్తం పంటలో 1, 2 కలుపు మొక్కలు ఉంటాయి. కలుపు మొక్కల్ని చూసి పంట అంతా పాడైంది అనుకోకూడదు. ఆ కలుపు మొక్కలు వాళ్ళు, మనమంతా తులసి మొక్కలం, నువ్వు తులసి మొక్కలా ఉండాలి అని చెప్పావు. అదంటే అలా ఉంది. ఇప్పుడు పైగా ఈ మాధ్యమాలు ఎలా ఉన్నాయంటే వాటిని ఏదో చాలా గొప్పగా మనకి చూపిస్తూ ఉన్నాయి. దానివల్ల అవి ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటున్నాయి. నిజంగా ఇంపాక్ట్ పదే పదే అదే ఏదో ఒకటి రాంగ్ న్యూస్ మనం చూస్తుంటే 100% ఆ ఇంపాక్ట్ అది పైగా అన్ని ఛానల్స్లో ఉంటుంది. ఈ ఛానల్లో ఏం చెప్పాడా, ఆ ఛానల్లో ఏం చెప్పాడా, ఎవరు తప్పన్నాడా అని చూడడానికి అన్నీ చూస్తాం. అందులో ఇప్పుడు అరచేతిలోకే వచ్చేసింది. ఇందులో పెట్టుకుని ఎవరేం చెప్పారు అని చూసుకుంటూ పెడతాం. ఇవన్నింటిలో విషయం ఏదే, దాని వ్యాఖ్యానం ఏమున్నా విషయం ఏదుందో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం అన్నది, అది మాత్రం మనుషుల మీద మహాప్రభావం చూపిస్తుంది. అందుకని ఉపనిషత్తుల్లో చెప్పిన కథ ఇది, నేను కొత్తగా కల్పన చేసింది కాదు. అంటే ఆనాడు ఋషులే తన శిష్యులకి, మీరు ఏ జాతికి చెందుతారు, మీరు ఏ తెగవాళ్ళు, మీ మనస్తత్వం ఏమిటి, మీరు అవడానికి మానవ శరీరంలో ఉన్నారు కానీ మీ మనసు దేవతలకు సంబంధించిందా, మనుషులకు సంబంధించిందా, రాక్షస బుద్ధి మీది అని నిర్ణయించుకోవడానికి ఒక గురువు శిష్యులందరికీ కూర్చోబెట్టి చెప్పినటువంటి కథ ఇది. భలే మంచి కథ తెలుసుకున్నామమ్మా ఈరోజు. చాలా సంతోషం. ధన్యవాదాలు.